సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా అయిపోలేదా అదొకటి ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయా, జిహెచ్ఎంసీ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయా, ఇక పండగే పండగ. ఇక మళ్ళీ అటు ఇటు తిప్పి అటు ఇటు అయిపోయేలోపు మళ్ళీ ఇంకా జనరల్ ఎలక్షన్స్ వస్తూనే ఉండే, మళ్ళీ ఆ లోపు కొత్త పాలసీ వస్తుందేమోలే కానీ, అంటే మళ్ళీ అప్పటికి టెండర్ అయిపోద్ది. కానీ ఎలక్షన్స్ అన్నీ ఈ 2 years కాలంలోనే జరగబోతున్నాయి. ఇది మన పరిస్థితి. ఏమాత్రం మనం ఈ తెలంగాణ ఒకప్పటి లెక్క లేదు. ఎంత చైతన్యం ఉన్న తెలంగాణ నివురుగప్పిన నిప్పులా ఉందా లేకపోతే అచేతనంగా ఉందా ఏం అర్థం కావట్లే. ఎందుకంటే ఎన్ని ఇష్యూస్, ఎన్ని సమస్యలు రాష్ట్రం ఈ స్థాయిలో ఉన్నా కూడా మనం ఒక బలమైన పోరాటాన్ని నిర్మించలేకపోతున్నాం. విషయం ఏంటంటే ఒక లీడర్ లేకుండా పోయింది తెలంగాణకి. ఒక లీడర్ లేని అనాథలాగా మారిపోయింది. మొత్తం దొంగలే తయారయ్యారు. ఫక్తు రాజకీయం ఇంకొక ఆలోచన లేదు. ఏడ భూమి ఉంది, ఎడ సంపాదించాలి, ఎవరి జేబులు చేయబెట్టాలి. ఈ సంఘాలు గింగాలు ఇవన్నీ ఏం లేవు. ఏ రోజుకి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, బషీర్బాగ్లో ప్రెస్ మీట్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్, ఖతం అయిపోయింది. ఆ ప్రెస్ మీట్ కూడా స్టేజ్ మీద ఉన్న 4, కింద ఉన్న 3. ఇక వీళ్ళే ఇంటర్ ఆయన స్పీచ్. ఓ రౌండ్ టేబుల్, ఆ రౌండ్ టేబుల్లో చుట్టూ 10 మంది మాట్లాడటాయని ఒక ఆయన, నిర్వహించటాయని ఒక ఆయన. ఇక 10-15 మంది తప్ప ఎవరినరు. జనాలకు కూడా అర్థమైంది. అందుకే మనం లైవ్లు పెట్టినా కూడా 10-20 మందికి మించి ఎవరు చూడరు. ఏ లైవ్ ఏ ఛానల్లో పెట్టినా. కొందరైతే అసలు పెట్టనే బెటర్ వాటిని. చాలా దారుణంగా ఉన్నది సిచ్యువేషన్.